ఇది వినేదాకా నీలో ఇంత కంటెంట్ ఉందని తెలియలేదు. విను నువ్వు కూడా. వసంతక్క గురించి చెప్పాలంటే ఫస్ట్ గుర్తుకొచ్చేది తన నవ్వు. తను నవ్వుతూ ఎప్పుడు అందరినీ నవ్విస్తూ ఉంటుంది. తను ఎక్కడ ఉంటే అక్కడ చాలా సందడిగా సరదాగా టైం గడిచిపోతూ ఉంటుంది. వసంతక్క మన ఇంటికి వచ్చినప్పుడు పట్నం నుంచి వచ్చిన పిల్ల అని మా అమ్మే తన రూల్స్ కొన్ని మార్చేసింది దానికోసం. అక్క వచ్చిన కొత్తల్లోనే నేను మెచ్యూర్ అయితే అక్క తన చీరలు కట్టి మేకప్ చేసి నన్ను సూపర్గా రెడీ చేసింది. ఇంకా అక్క గురించి చెప్పాలంటే ఖచ్చితంగా రమేష్ బాబు గురించి కూడా చెప్పాలి. వీళ్ళకు ముందు మా ఇంట్లో వైఫ్ అండ్ హస్బెండ్ అంటే వైఫ్ అండ్ హస్బెండ్ లాగే ఉండేవారు. కానీ ఫస్ట్ టైం భార్యాభర్తలు ఫ్రెండ్లీగా ఉండొచ్చు అనేది నేను వీళ్ళని చూశాను. భార్యని ఏరా అరే అంటూ సంబోధించడం ఫస్ట్ టైం బాగా పిలుస్తుంటేనే చూశాను. కొంత వయసు వచ్చాక పిల్లలతో కూడా ఫ్రెండ్లీగా ఉండాలన్న రూల్ని చక్కగా పాటించి పిల్లల మనసు ఎరిగి అందరికీ ఆదర్శంగా నేర్పించారు. పెద్దల పట్ల గౌరవము, పిల్లల పట్ల ప్రేమ చూపిస్తూ అందరికీ హెల్ప్ చేస్తూ ఎంతో బ్యాలెన్స్డ్గా లైఫ్ లీడ్ చేస్తుంది. 6 నెలల తర్వాత ఇండియా వచ్చిన పని వాళ్ళందరూ వచ్చి తనకి హెల్ప్ చేస్తూ ఉంటారు. వచ్చిన ప్రతిసారి అందరం కలిసేలా ఏర్పాటు చేస్తుంది. అక్క నువ్వు ఇలాంటి పుట్టినరోజులు ఎన్నో జరుపుకోవాలని ఆ భగవంతుడికి ప్రార్థిస్తున్నాను. హ్యాపీ బర్త్డే అక్క. ఫేవరెట్ స్కూల్ బంక్స్, మీ డాడీ దగ్గర పాకెట్ మనీ అంతా వీళ్ళ కోసమే. I'm here to wish you a very happy birthday. Have a lovely life, long life, remain healthy, and lots of love to you and the family. All the best. Namaskar. వీడికి ఒకటి చెప్తే ఇంకోటి అర్థమైంది భయ్యో. స్టిల్ నీకోసమే విషెస్ అడ్జస్ట్ అవ్వు. Wishing you a happy 50th birthday. ఇంకా మన సంతకి వెళ్దామా? షష్ఠి పూర్తి పుట్టినరోజు శుభాకాంక్షలు. ఇంటికి వెలుగైన వసంతం ఉంటే అందరూ మనల్ని పొందిన మా చిన్ని తల్లికి నువ్వే. ఇప్పుడు నీ వయసు 60 అయినా నువ్వు మాత్రం ఎనర్జెటిక్ బీ. నీ నవ్వు చూడగానే మాకు వచ్చే ఆనందం అమూల్యం. ఆనందంగా ఆరోగ్యంగా ఉండాలని మా అందరి ప్రత్యేక షష్ఠి పూర్తి శుభాకాంక్షలు. ఆడపడుచు వసంతకి షష్ఠి పూర్తి శుభాకాంక్షలు. వసంత గారు మీకు షష్ఠి పూర్తి శుభాకాంక్షలు. 60 సంవత్సరాల షష్ఠి పూర్తి శుభాకాంక్షలు వసంత. ఇటువంటి పండుగలు మీ కొడుకు కోడళ్ళతోని, కూతుళ్ళతోని, మనవడు మనవరాళ్ళతోని జరుపుకోవాలనేసి నా ఆశ. పుట్టినరోజు శుభాకాంక్షలు. 60వ సంవత్సరం శుభాకాంక్షలు వసంత. ఆయుర ఆరోగ్యాలతో, సుఖ సంతోషాలతో, కొడుకు కోడలు, కూతురు, అల్లుడు, మనవరాలతో ఇట్లాంటి పుట్టినరోజులు ఎన్నో జరుపుకోవాలని కోరుకుంటున్నాను. అగైన్ హ్యాపీ బర్త్డే వసంత. పుట్టినరోజు శుభాకాంక్షలు వసంత. ఇంట్లో అందరినీ బుట్టలు వేసావుగా, చూడు అందరు ఏం చెప్తున్నారు. హ్యాపీ బర్త్డే వసంత. ముందు మీరు 100 ఏళ్ళు సంతోషంగా ఆనందంగా ఉండాలని కోరుకుంటున్నా. చక్కగా హ్యాపీగా వెళ్ళాక మీ నలుగురు కలిసి చాలా హ్యాపీగా ఉంటున్నాను. నాకు చాలా హ్యాపీ అనిపించింది. ఇదివరకు అగ్రహారంలో ఉన్నప్పుడు కూడా నేను నువ్వు 2 రూమ్లోనే ఇద్దరం కలిసి ఉండేవాళ్ళం. నా బర్త్డేకి నువ్వు వంటలు చేసేదాన్ని, నీ బర్త్డేకి నేను చేసేదాన్ని. ఇద్దరం కలిసి ఆనందంగా ఉండేవాళ్ళం. అందరూ అక్క చెల్లిలాగా ఉన్నారు. ఇద్దరు బాగా హ్యాపీగా చేస్తున్నారు అన్నీ అనేవాళ్ళు. కిందికి వెళ్ళి మామగారి దగ్గరికి వెళ్ళి శ్లోకాలు చదువుకునేవాళ్ళం, పొత్తులు చేసుకునేవాళ్ళం. ఇంకా అందరం కలిసి వంటలు చేసుకునేవాళ్ళం. ఇంకా పెయింటింగ్ నీ దగ్గరే నేను పెయింటింగ్ నేర్చుకున్నాను. చాలా బాగా చేసేవాళ్ళం. తర్వాత ఈ మా శాంత కూడా వచ్చి నా దగ్గర వచ్చి నేర్చుకునేది. ఇంకా మా వదిన కూడా
గుంటూరులో ఉన్నప్పుడు పెయింటింగ్ కూడా నేర్చుకుంది ఇక్కడికి వచ్చి. ఇంకా తర్వాత కిందకెళ్ళి సాయిబాబా భజనలకు వెళ్ళేవాళ్ళు. బంగారమ్మ గారు పద్మావ ఇంటికి వచ్చాక బాగా వారం రోజులు పారాయణం చేసేవాళ్ళు. తర్వాత వడ్లపూడికి వెళ్ళి అక్కడ బాబా గుడి కట్టాక అక్కడ కూడా వెళ్ళేవాళ్ళం. ఇద్దరు కలిసి అక్క నువ్వు నేను షాపింగ్కి వెళ్ళేవాళ్ళం. తర్వాత ముందు మామగారి దగ్గరికి వెళ్ళి పచ్చళ్ళు నేర్చుకునేవాళ్ళం, వంటలు చేసుకునేవాళ్ళం. ఏది చేసినా మామగారి దగ్గరికి వెళ్ళి చేసుకునేవాళ్ళం. పక్కన అత్తయ్య గారు రమ అందరు కలిసి ఉండేవాళ్ళు. రమ నేను ఫ్రెండ్స్గా ఉండేవాళ్ళు, రాధిక నువ్వు ఫ్రెండ్స్గా ఉండేవాళ్ళు బాగా. అలాగా హ్యాపీ బర్త్డే వసంత. 1983లో నంబూరు కుటుంబంలో చిన్న కోడలుగా అడుగుపెట్టి అందరికీ ప్రేమను పంచి అందరి మమతానురాగాలు పొంది నీ జన్మను సార్థకం చేసుకున్నా నీకు ఈ 61వ పుట్టినరోజు నాడు ఇంకా మరెన్నో పుట్టినరోజులు మనవళ్ళు మునిమనవళ్లతో మనవరాళ్ళు మునిమనవరాళ్ళతో అమెరికాలో భారతదేశంలో ఆనందంగా సంతోషంగా జరుపుకోవాలని ఆశిస్తూ దీవిస్తూ విష్ యూ హ్యాపీ బర్త్డే వదిన. నీ పుట్టినరోజు శుభాకాంక్షలు. చిరంజీవి వసంత బొల్శెట్టి వారింట జన్మించి నంబూరి వారింట అడుగుపెట్టి నంబూరి వారి కుటుంబానికి ఒక కళ తెచ్చిన నీకు జన్మదిన శుభాకాంక్షలు. హాయ్ వదిన, 60 ఏళ్ళు నిండి 61వ ఏట అడుగుపెట్టిన నీకు షష్ఠి పూర్తి శుభాకాంక్షలు. చిన్నపిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు అందరితో కలుపుగోలుగా ఉంటూ స్నేహాన్ని బంధుత్వాన్ని నిలుపుకుంటూ అందరినీ ఆప్యాయంగా పలకరిస్తూ ఉంటావు. అది చాలా బాగా నచ్చుతుంది నాకు. హ్యాపీ బర్త్డే. వసంత, పుట్టినరోజు శుభాకాంక్షలు. నువ్వు రావడమే మా ఇంటికి వచ్చావు. చిన్నమ్మగారు బాబాయ్ గారని ఎంతో ప్రేమగా పిలిచావు. పిల్లలందరూ కూడా ఎంతో అమ్మమ్మ అని ఎంతో ఇదిగా మాట్లాడతారు. నాకు చాలా సంతోషమైంది. భరత్ చిన్నపిల్లడు కదా, అప్పుడు మామగారి దగ్గర మనం కాసేపు కాలక్షేపం చేసేవాళ్ళం, పురాణ కాలక్షేపం. ఓం చదువు రామ్మ అని నేను పిలిచేవాడు భరత్. చాలా సంతోషం. హ్యాపీ బర్త్డే వసంత. 60వ పుట్టినరోజు శుభాకాంక్షలు, జన్మదిన శుభాకాంక్షలు. దీర్ఘాయుష్మాన్ భవ, ఆయురారోగ్య ఐశ్వర్యాభివృద్ధిరస్తు. మన కూతుళ్ళు కోడళ్ళు మనవలు మనవరాళ్ళు అల్లుడితో అందరితో చిరకాలం సుఖశాంతులతో ఉండాలని ఆశిస్తున్నాను. మనందరము కలిసి ఉన్న రోజులన్నీ గుర్తుకొస్తూ ఉంటుంది. మనం అందరం కలిసి ఉండాలి. ప్రతి అడ్డ తగ్గి అప్పుడు గోరింటాకులు పెట్టుకుంటూ తెల్లవారుజామున నిద్రలేసి అందరూ కలిసి భోజనాలు చేయటం, ఆ మధుర స్మృతులన్నీ జ్ఞప్తికి వస్తూ ఉంటాయి. అమ్మ దగ్గర కూర్చొని అందరం కలిసి గీత చదవటం, భరత్ చిన్నప్పుడు మనకే పుస్తకాలు ఇవ్వటం, అవన్నీ కూడా జరుపుకొస్తూ ఉంటాయమ్మ. మరోసారి చెప్తున్నాం, మీ పుట్టినరోజు శుభాకాంక్షలు. అయ్యా వసంత, బర్త్డే హ్యాపీ బర్త్డే టు యూ. 60 సంవత్సరాలు నిండి చాలా సంతోషం. పిల్లలు ముగ్గురు కలిసి ఫంక్షన్ చేస్తున్నారు, చాలా సంతోషంగా ఉంది నాకు. మేము మిస్ అయిపోయాము. హాయ్ అక్క, విష్ హ్యాపీ బర్త్డే, షష్ఠి పూర్తి శుభాకాంక్షలు. హాయ్ వదిన, హ్యాపీ బర్త్డే, షష్ఠి పూర్తి శుభాకాంక్షలు. షష్ఠి పూర్తి శుభాకాంక్షలు. హ్యాపీ బర్త్డే అండ్ మెనీ మోర్ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ది డే వదిన గారు. మీరు అందరినీ కలుపుకుపోయే తత్వం మాకు బాగా నచ్చుతుంది. మీరు వచ్చినప్పుడల్లా గెట్ టుగెదర్ అరేంజ్ చేసి అందరినీ కలుపుతున్నారు. అది మాకు చాలా సంతోషంగా ఉంటుంది. వసంతాల వసంత వదినకి 60వ సంవత్సరం హార్దిక శుభాకాంక్షలు. పుట్టినరోజు శుభాకాంక్షలు వసంతక్క. నిండు 100 ఏళ్ళు సంతోషంగా ఉండాలని కోరుకుంటున్నాను. 60 వసంతాన్ని పూర్తి చేసుకున్న వసంతకు జన్మదిన శుభాకాంక్షలు. దేవుని కృపతో ఆయురారోగ్యాలతో సుఖ సంతోషాలతో ఉండాలని ఆకాంక్షిస్తున్నాను. వదినకు జన్మదిన శుభాకాంక్షలు. వసంతక్కకు 60వ జన్మదిన శుభాకాంక్షలు.
భగవత్ ప్రసాదితమైన ఈ మానవ జన్మలో ఆయన ప్రసాదమైన సుఖ సంతోషాలతో, ఆనందాలతో, అదృష్టాలతో, ఒడిదుడుకులతో జీవన గమనాన్ని సాగించిన నీకు ఇక ముందు కూడా ఆయన ఆశీస్సులతో ఆరోగ్యంగా, ఆనందంగా ఉండాలని ఆ భగవంతుని సదా ప్రార్థిస్తూ మరలా హృదయపూర్వక 60వ జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. 60వ వసంతులకి అడుగు పెడుతున్న మా వసంతదినికి 60వ జన్మదిన శుభాకాంక్షలు. హ్యాపీ బర్త్డే వసంతక్క. హ్యాపీ బర్త్డే వదిన. హలో వసంత వదిన, నీ షష్ఠపూర్తి పుట్టినరోజు సందర్భంగా నా ఈ చిరు కానుక స్వీకరించు. వజ్రవైఢూర్య లాంటి వెలుగు గలదాన, సంగీతంలా ఆ మనుషుల్ని ఆహ్లాదపరిచేదానివి, తలమానికంలా అందరితో కలివిడిగా కలుపుగోలుగా ఉండే వదిన, నువ్వు ఎల్లప్పుడూ ఇలాగే సుఖ సంతోషాలతో, ఆయుర ఆరోగ్యాలతో, ఐశ్వర్యాభివృద్ధితో, పిల్లలతో, పాపలతో, మనవలతో, మనవరాలతో విలసిల్లాలని, వెలుగొందాలని ఆశిస్తూ ఆకాంక్షిస్తూ రమ. మా ప్రియమైన శిష్యుకు షష్ఠి పూర్తి శుభాకాంక్షలు. ఇకప్పుడే 60 ఏళ్ళు నిండినాయి అంటే నమ్మబుద్ధి కావాలి. మనం అందరం కలిసిన రోజులు చాలా సరదాగా ఉండేవి. ఎప్పుడు అవే నిన్ను తలుచుకుంటా ఉంటాం. ఇక ముందు కూడా నువ్వు చాలా ఆరోగ్యంగా, ఆనందంగా ఉంటావని ఆశిస్తున్నాను. హాయ్ వసంతక్క, జన్మదిన శుభాకాంక్షలు. కొడుకులతోటి, కూతురుతోటి మనతో చాలా బిజీగా ఉంటుంటావు. అయితే ఎలా ఉన్నావు? ఇప్పుడు చాలా ఫ్రీక్వెంట్ గా గుర్తొస్తుంది. అమ్మ కూడా నీ గురించి చాలా సార్లు చెప్తూ ఉంటుంది. కొన్నేళ్ల కింద మా ఎడుకల్లో ఉన్నప్పుడు నువ్వు ఏంటి టీమ్ క్లాసెస్ కి, హోమ్ సైన్స్ కి చేసిన వంటలు ఈ మధ్యనే చేసినట్టున్నాయి. పొంగులు, గుట్టలు, స్ప్రింగ్ రోల్స్, కేక్స్ చాలా చాలా చేసేదానివి. ఇప్పుడు కూడా చేస్తున్నాం అనుకుంటాను. ఇంకా ఈ స్పెషల్ అయితే డబుల్ కమిటా చాలా బాగా చేసేదానివి. అండ్ అదేంటి ఈ మధ్యనే కొన్ని ఏళ్ల కిందటే జరిగినట్టున్నాయి. ఇవన్నీ చాలా గుర్తొస్తుంటారు మాకు. చాలా డిస్కషన్స్ లో మీ పేరు కూడా వస్తూ ఉంటుంది. ఐ విష్ యూ వెరీ హ్యాపీ బర్త్డే అండ్ మెమరబుల్ బర్త్డే. సీ యూ. వీళ్ళ గురించి నేనేం చెప్పక్కర్లేదు, వాళ్ళే అని చెప్పేస్తారు. అమ్మా వసంత 60వ పుట్టినరోజు శుభాకాంక్షలమ్మా. విష్ హ్యాపీ బర్త్డే. ఎలా ఉన్నావు? పిల్లలందరూ బాగున్నారా? విష్ హ్యాపీ బర్త్డే. హాయ్ వసు, బాగున్నావా? పుట్టినరోజు శుభాకాంక్షలు. ఇలాంటి పుట్టినరోజు నువ్వు ఎన్నో జరుపుకోవాలని కోరుకుంటున్నాను. బాయ్. హ్యాపీ బర్త్డే. నీకు 60 సంవత్సరాలు నిండినందుకు షష్ఠి పూర్తి సందర్భంగా నా మనసారా శుభాకాంక్షలు చెప్తున్నాను. దేవుడు ఎక్కడున్నా నీకు ఆయుర ఆరోగ్యాలు, సుఖ సంతోషాలు, అష్టైశ్వర్యాలు, పిల్ల పాపలతో చల్లగా హ్యాపీగా ఉండాలని మనసారా కోరుకుంటున్నాను. నీ గురించి చెప్పాలంటే ఎన్నో స్వీట్ మెమరీస్ ఉన్నాయి. నేను ఫస్ట్ టైం మజా టేస్ట్ చూసింది ఈ డబ్బులతో, ఫస్ట్ టైం. అలానే నువ్వు నాకు ఎన్నో ఇచ్చావు. జామెట్రీ బాక్స్ ఇచ్చావు, పెన్ ఇచ్చావు, ఒక కీచైన్ ఇచ్చావు, బుక్స్ ఇచ్చావు. అవన్నీ బదిలంగా దాచిపెట్టుకున్నాను. ఒక మజా తప్పితే అది గుర్తుపెట్టుకో. ఓకేనా? ఆల్ ది బెస్ట్. మా వసంత అత్తయ్య గారికి 60 వసంతాల పుట్టినరోజు శుభాకాంక్షలు. హ్యాపీ బర్త్డే అత్తయ్య గారు. హ్యాపీ బర్త్డే అత్తయ్య గారు. విష్ యూ హ్యాపీ బర్త్డే వసంతక్క. మెనీ మెనీ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ది డే. హాయ్, హ్యాపీ బర్త్డే వసంతక్క. చిన్నప్పుడు ప్రతి వేసవి సెలవులకి నేను హైదరాబాద్ వెళ్ళేదాన్ని. మా అక్క నన్ను చాలా జాగ్రత్తగా చూసుకునేది. నన్ను వాళ్ళ ఫ్రెండ్స్ ఇంటికి తీసుకెళ్ళేది, సినిమాలకు తీసుకెళ్ళేది, పార్కుకి తీసుకెళ్ళేది. అవన్నీ నాకు చాలా మెమరబుల్స్. ఐ లవ్ యూ అక్క. వసంతక్కై మెనీ మోర్ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ది డే. మర్యాదలు ఓన్లీ వీళ్ళకే చేస్తావుగా. అక్కయ్య గారు, ముందుగా మీరు 60 వసంతాలు సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేసినందుకు మీ అందరికీ కూడా మా శుభాకాంక్షలు. మా ఇద్దరి తరఫున, మా పిల్లల తరఫున. మీరు ప్రతిమా 40 ఏళ్ళు కూడా సక్రమంగా సద్వినియోగం చేసుకుని మీ పిల్లలందరితో
సుఖంగా ఉండాలని ఆ దేవుణ్ణి ప్రార్థిస్తూ మీకు మంచి ఆయురారోగ్యాలు ఇవ్వాలని కూడా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. హ్యాపీ బర్త్డే వదిన. హ్యాపీ బర్త్డే అక్క గారు. మీరు ఇండియాలో కాదు అబ్రాడ్ లో కూడా తీర్థయాత్రలు బాగా చేయండి. బాయ్. వసంత్ గారు సత్యార్థి సంపూర్తి శుభాకాంక్షలు. ఆరోగ్యంగా ఉండాలని కోరుతూ మీ అన్నయ్య గారు. పిల్లలు మనోళ్ళతో బాగా ఆడుకుంటారు. వాళ్ళు సంతోషంగా గడపాలి. చాలా సంతోషం ఉంది. ఇలా ఇంకా ఎన్నో పుట్టినరోజులు జరుపుకోవాలని ఆశిస్తూ. వసంత గారు హ్యాపీ బర్త్డే. ఎంజాయ్ యువర్ బర్త్డే విత్ ఫ్యామిలీ మెంబర్స్. 60 వసంతాలు నిండిన వదిన గారికి పుట్టినరోజు శుభాకాంక్షలు. ఆయుర ఆరోగ్యాలతో నుండా నూరేళ్లు ఉండాలని మీ వదిన గారు వీణ ఆకాంక్ష. హాయ్ వసంత, నిండా నూరేళ్ళు ఆయుర ఆరోగ్యాలతో ఉండాలని దీవిస్తున్నాను. మీ అత్తయ్య లక్ష్మి. ఫాలోయింగ్ ఫాలోవర్ స్నేహమేరా జీవితం వీళ్ళ గోల నిన్ను మించింది. చెప్పండి అయితే హాయ్. Happy birthday to you.